Hello, students. Welcome all of you. So, guys, తెలంగాణ అండ్ ఏపీ ఈ రెండు స్టేట్స్లో గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి లక్షలాది మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేయబోతున్నానో ఒకసారి చెప్తాను క్లియర్గా. ఒకటి, తెలంగాణలో గ్రూప్ 1 అయిపోయింది ఎగ్జామ్, ఓన్లీ రిజల్ట్స్ మాత్రమే పెండింగ్. అండ్ ఏపీలో ప్రజెంట్ మేలో ఎగ్జామ్ జరగాల్సి ఉంది. సో రెండు స్టేట్స్లో స్టూడెంట్స్ ఫ్యూచర్లో నోటిఫికేషన్స్ వస్తాయా, ఎన్ని వస్తాయి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా, ఒకటి ఫ్యూచర్ నోటిఫికేషన్కి సంబంధించి డిస్కషన్స్. అండ్ అలాగే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. సో తెలుగు మీడియంలో రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయా, ఇంగ్లీష్ మీడియంలోకి షిఫ్ట్ అవ్వాలా, సో తెలుగులోనే ఉంటూ కంటిన్యూ చేస్తే వాట్ విల్ బి ద సిచ్యువేషన్, ఇది సెకండ్. మెటీరియల్స్ గురించి, సెల్ఫ్ స్టడీ గురించి, అండ్ గ్రూప్ 1 బేసికల్గా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారు. సో వాళ్ళందరికీ కొంచెం గ్రూప్ 1 రాస్తే బాగుంటుంది, మరి మా వల్ల ఇది సాధ్యం అవుతుందా కాదా అని చెప్పేసి. సో సిలబస్ అయిపోయిన వాళ్ళందరికీ గ్రూప్ 1 ఏ యాంగిల్లో చూడాలి, అండ్ అలాగే బిగినర్స్ కంప్లీట్ జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు గ్రూప్ 1ని ఎలా స్టార్ట్ చేయాలి. సో స్పెసిఫికల్గా ఈ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్స్కి సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో తెలంగాణలో రిజల్ట్ వచ్చేసింది అండ్ ఏపీలో ఇంతకుముందు చెప్పినట్టే ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే ఎప్పుడైనా కూడా ఒక నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చెప్పేసి పవర్లో ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీలో ఉన్న మేజర్ లీడర్స్ యొక్క స్టేట్మెంట్ బేసిస్ తోటి మనం ఒక అనాలిసిస్కి వస్తాం. లేకపోతే ఆ ఏపీఎస్సి కానీ లేకపోతే టీజీపీఎస్సి కానీ ఆ బోర్డు మెంబర్స్ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ముఖ్యమంత్రులు ఏదైనా పెద్ద వేదికల మీద నోటిఫికేషన్స్ ఇస్తాము అని చెప్పినప్పుడు మనకు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం, దానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం డ్రాఫ్ట్ క్యాలెండర్, అంటే అది ఒరిజినల్ జాబ్ క్యాలెండర్ కాదు, ఒక డ్రాఫ్ట్, అంటే జాబ్ క్యాలెండర్స్ వస్తే ఈ పోస్ట్స్ ఇంక్లూడ్ చేస్తాము అని చెప్పేటటువంటి విధంగా ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో గ్రూప్ 2 గురించి ప్రస్తావన లేదు, తర్వాత భవిష్యత్తులో ఇస్తాము అని చెప్పి చెప్పారు. కానీ గ్రూప్ 1కి సంబంధించి 150 పోస్టులు, 150 పోస్ట్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఉంటుంది అని స్పష్టంగా డ్రాఫ్ట్లో పెట్టడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఏపీలో గ్రూప్ 1 నోటిఫికేషన్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ అలాగే 2018 నోటిఫికేషన్కి సంబంధించి అది సుప్రీంకోర్టు కేసెస్, దానికి సంబంధించిన జాప్యం కూడా మనం చూస్తున్నాం. సో దాని గురించి కూడా ఒక అప్డేట్ రావాల్సి ఉంది. సో ఇది ఏపీ గ్రూప్ 1. అండ్ అలాగే సేమ్ తెలంగాణలో గ్రూప్ 1కి సంబంధించి ఎగ్జామ్స్ అయిపోయాయి. సో రీసెంట్గా చాలా సందర్భాల్లో పొలిటికల్ పార్టీకి, అంటే రూలింగ్ పార్టీకి చెందిన ఎంతో మంది నాయకులు గ్రూప్ 1 ఆల్మోస్ట్ ఒక 400 నుంచి 450 జాబ్స్ వరకు నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పడం జరిగింది. కొంతమంది ఈ నంబర్ చాలా ఎక్కువ, కొంతమంది ఈ నంబర్ చాలా తక్కువ. సో అసలు ఇది నిజమే కాదు అని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్స్ మనం విన్నాం. సో ఎంత కాదనుకున్నా, సో నంబర్ని పక్కన పెడితే సో ఖచ్చితంగా తెలంగాణలో కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. సో ఇటు ఏపీ ఇటు తెలంగాణలో గ్రూప్ 1 చాలా క్రీమ్ కైండ్ ఆఫ్ డెసిగ్నేషన్ అది. ఎందుకంటే గ్రూప్ 1 క్యాడర్తో గ్రూప్ 2లో ఉన్న వాళ్ళు, 3లో ఉన్న వాళ్ళు, 4లో ఉన్న వాళ్ళు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్, సేమ్ అట్లాగే సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, అంటే డిఫరెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళు ప్రైవేట్లో అండ్ అలాగే గవర్నమెంట్లో గ్రూప్ 1ని చాలా ఆస్పిరేషనల్గా తీసుకొని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. సో వాళ్ళందరికీ సంబంధించి గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి. అండ్ అలాగే సో దీనికంటే ముందున్న కామన్ థింగ్ తెలుగు మీడియం. సో ఎందుకంటే అటు ఏపీలో గ్రూప్ 1కి సంబంధించి, ఇటు తెలంగాణలో గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులు ఒక గందరగోళానికి గురవ్వడం. సో ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు మీడియంలో మార్క్స్ సరిగా వేయట్లేదు. సో అంటే లైక్ తెలుగు మీడియంలో కంటిన్యూ చేయడం బెటరా, లేకపోతే ఇంగ్లీష్ మీడియంకి షిఫ్ట్ అవ్వాలా, ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి స్పష్టంగా చెప్పాలంటే మనకు క్లియర్ కట్గా పారామీటర్స్ కానీ, ఎవిడెన్స్ కానీ, లైక్ ఖచ్చితంగా తెలుగు మీడియం వాళ్ళకు తక్కువ వచ్చాయి, సో ఈ కారణంతోనే తక్కువ వచ్చాయి అని చెప్పడానికి లేదు. కానీ జనరల్గా ఏమైంది, కంపేర్ టు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళకు కొంచెం లో మార్క్స్ వచ్చేసరికి అది నిజమే అన్నట్టు అనిపిస్తుంది. ఒకటి ఫస్ట్ థింగ్, తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాయాలి అనుకుంటే మైండ్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఏంటంటే ఫస్ట్, సరే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళే కెపాసిటీ మీకు ఉందా, ఒకవేళ కెపాసిటీ ఉన్నా ఇంగ్లీష్ మీడియంలో కాన్ఫిడెంట్గా రాయగలుగుతావా. సో ఉంది అనుకుంటే యూ కెన్ గో ఇన్ దాట్ మ్యానర్. ఒకవేళ లేదు అనిపించినప్పుడు తెలుగు మీడియం వాళ్ళకు వేరే చాయిస్ లేదు, ఖచ్చితంగా తెలుగులో రాయాల్సింది. అయితే తెలుగులో తక్కువ వస్తాయని నేను చెప్పట్లేదు ఇంకా, కానీ బయట సొసైటీలో ఉన్న అపోహల ద్వారా మీలో కొంచెం భయం స్టార్ట్ అయింది. సో తెలుగు మీడియం వాళ్ళు రాయాలనుకున్న వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్ ఎప్పుడైనా
ఫస్ట్ కాన్ఫిడెంట్, అంటే తెలుగు మీడియంలో మార్కులు వస్తాయి, ఆల్ ఈజ్ వెల్. సో తెలుగు మీడియంలో అంటే మీరు చాలా ఫోకస్డ్గా చదివినప్పటికీ కూడా మార్కులు రావు అన్న థాట్ వచ్చినప్పుడల్లా కూడా అసలు బుక్స్ని ముట్టబుద్ధి కాదు, ఎందుకు చదువుతున్నామో అనిపించదు, అర్థం లేని చదువులు వ్యర్థం అన్నట్టు ఇంత కష్టపడి చదివినా తెలుగు మీడియం వాళ్ళకు మార్కులు వేరంట కదా, ఇటువంటి ఆలోచనలు వస్తాయి. సో అందుకే తెలుగు మీడియంలో మార్కులు రావు అని కాదు, తెలుగు మీడియంలో కూడా మంచి మార్కులు వచ్చిన ఎంతో మంది ఉన్నారు. కానీ సో ఆ రియాలిటీని బేస్ చేసుకొని ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్తున్నాను. సో షిఫ్ట్ అవుతానంటే దానికి సంబంధించిన థింగ్స్ అన్ని వెరిఫై చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. లేదు తెలుగులోనే ఇంకొంచెం కష్టపడతానంటే ఏ రోజు కూడా మీ మైండ్కి తెలుగు మీడియంలో ఇంత చదివిన తర్వాత మార్కులు రావు అనే సిగ్నల్ ఇవ్వకండి. ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడల్లా కూడా మీరు ఎంత చదివినా ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా ఆన్సర్ రాయలేరు. సో ఇలా ఎన్నిసార్లు రాసినా కూడా టైం వేస్ట్ అవుతుంది, కానీ అల్టిమేట్ సొల్యూషన్ అనేది ఉండదు. సో అయితే గవర్నమెంట్ కూడా దీనిపైన స్పష్టత ఇస్తే బాగుంటుంది. లైక్ తెలుగు మీడియంలో అలా ఏం జరగలేదు, అలాంటి అపోహలు ఏం లేదు, కావాలంటే రీవాల్యుయేషన్ చేస్తాము, సో తెలుగు మీడియం అంటే మాకు కూడా గౌరవం ఉంది, సో అవన్నీ తప్పుడు మాటలు అని ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళు కొంచెం పాజిటివ్ ఒపీనియన్తో ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఇది తెలుగు నుంచి ఇంగ్లీష్కి వెళ్ళాలి అనుకుంటే దానికి సంబంధించి. అండ్ సెల్ఫ్ స్టడీయా క్లాసెసా? సో గ్రూప్ 1 అంటే గ్రూప్ 2, 3, 4తో పోల్చితే గ్రూప్ 1 కొంచెం యూనిక్, కొంచెం స్పష్టంగా ఆన్సర్స్, లోతైన అనాలిసిస్ కావాలి. సో ఇప్పుడు చూస్తూ ఉంటే రీసెంట్గా తెలంగాణలో మార్క్స్ చూస్తూ ఉంటే సెల్ఫ్గా ప్రిపేర్ అయిన వాళ్ళకు మంచి మార్కులు వచ్చాయి, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిన వాళ్ళకు మంచి మార్కులు వచ్చాయి. అంటే ఇది ఫిక్స్డ్గా సెల్ఫ్ స్టడీ చేస్తే కరెక్ట్, కోచింగ్కి వెళ్తే కరెక్ట్ అనే పాయింట్ రాదు. అది మన కెపాసిటీని బట్టి మనం ఎలా చదువుతున్నామో అన్న దాంతో ముందుకెళ్తే బాగుంటుంది. సో ఫిక్స్డ్గా ఫర్ సపోజ్ ఇప్పుడు నేను కనబడ్డాను అనుకోండి, సార్ గ్రూప్ 1కి సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వమంటారా, లేకపోతే గ్రూప్ 1కి ఎక్కడైనా కోచింగ్ తీసుకోవాలా అని అడిగినప్పుడు నువ్వేంటో నాకు తెలియనప్పుడు నేను ఎలా సమాధానం చెప్పాలి? ఆ సమాధానం కూడా కరెక్ట్గా కుదరదు. అందుకే కొంతమందికి లైక్ వీడియోస్ చూసుకుంటప్పుడు అంటే గ్రూప్ 1 కాబట్టి గ్రూప్ 2, 3, 4 సిలబస్ పూర్తిగా చదివాము అంటే ఒక ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు ఇలా ఇంట్రడక్షన్ రాయాలి, ఇలా బాడీ రాయాలి, ఇలా కంక్లూజన్ ఉండాలి, ఈ స్టెప్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, చదువుతున్న ఫీలింగ్ ఉంటుంది అని భావనలు మీరుంటే అప్పుడు మీకు కోచింగ్ అనేది బెనిఫిషియల్ అవుతుంది. సో లేదు అంటే జస్ట్ కొన్ని గైడ్ లైన్స్ అంటే ఎలా రాయాలి, క్వశ్చన్ పేపర్లో సైడ్ లైన్స్, సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలా, అండర్ లైన్స్ పెట్టాలా, ఇంట్రొడక్షన్ సైడ్ హెడ్డింగ్ పెట్టాలా, సో స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఇవి ఒక బేసిక్ అవగాహన ఒక మంచి మెంటార్ దగ్గర గైడెన్స్ తీసుకొని మీ అంతటా మీరు ప్రిపేర్ అవుతానన్నా కూడా దాట్ విల్ బి వెల్ అండ్ గుడ్. సో జనరల్గా ప్రతి సెక్షన్కి, ఈచ్ సెక్షన్కి ఒక 50 మార్క్స్ ఉంటాయి కదా, ప్రతి సెక్షన్లో ఒక 70 నుంచి 80 క్వశ్చన్స్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ అయిపోయి, సో ఆ క్వశ్చన్స్లో నుంచి ఆన్సర్ రాకపోయినా మీరు నేర్చుకున్న ఈ 70 to 80 క్వశ్చన్స్కి రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మీ బ్రెయిన్లో ఉండాలి. క్వశ్చన్ ఎలా వచ్చినా 360 degreesలో చెప్పే విధంగా మీరు ఉండాలి. సో అందుకే మన దగ్గర రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో గ్రూప్ 1 కోసం స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి, ఇటు ఏపీకి అటు తెలంగాణకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిగినర్స్గా ఉన్న వాళ్ళ కోసం 0 లెవెల్ నుంచి బేసిక్స్కి సంబంధించిన టోటల్ క్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై కావాలంటే ఈ బేసిక్స్ నుంచి మొత్తం థింగ్స్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంటెంట్ మొత్తం అందించిన తర్వాత సో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లాంగ్ టర్మ్ అని చెప్పి 1.5 year వ్యాలిడిటీతో 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు టోటల్ కంటెంట్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు అన్ని వన్ ప్లేస్లో కావాలంటే ఇట్ విల్ బి లైక్ అ వన్ స్టాప్ సొల్యూషన్. సో మీరు రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. లేదా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు మెసేజ్ పెట్టవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసిక్స్ని మొత్తం బిల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాగ్రఫీలో బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి, ఏపీ జాగ్రఫీకి సంబంధించిన బేసిక్ స్టఫ్ ఏంటి, పాలిటీకి సంబంధించిన స్టఫ్ ఏంటి, ఈ బేసిక్స్ మొత్తం స్ట్రాంగ్ అయిన తర్వాత ఇప్పుడు 5 సెక్షన్స్ ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్లో 5 యూనిట్స్ ఉన్నాయి కదా, ఈచ్ యూనిట్లోంచి సబ్జెక్ట్ మొత్తం సిలబస్ మొత్తం చూసుకొని ప్రతి కీవర్డ్ పైన ఒక 2-3 క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే, సో అట్లీస్ట్ ఇప్పుడు 5 యూనిట్స్ ఉన్నాయి, 5 into 15 వేసుకోండి, అంటే ఈచ్ యూనిట్లో నుంచి ఒక 15 క్వశ్చన్స్ని మనం పెట్టుకున్నా కానీ ఆల్మోస్ట్ 75 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 75 క్వశ్చన్స్లో నుంచి ఎగ్జామ్లో ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయడం ఆల్మోస్ట్ చాలా ఈజీగా. అందుకే గ్రూప్ 1ని మంచిగా ప్రాక్టికల్గా, సిస్టమాటికల్గా, స్ట్రాటజికల్గా, వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తే కొంచెం కష్టంతో ఎక్కువ రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూప్ 2, 3, 4 లాంటి వాటితో పోల్చితే గ్రూప్ 1లో కాంపిటీషన్ కొంచెం తక్కువ.
ఎందుకు కాంపిటీషన్ తక్కువ అంటున్నానంటే గ్రూప్ 1లో నాలెడ్జ్ కంటే ముందు మైండ్ స్ట్రెంగ్త్ లేకపోతే మీ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఇంపార్టెంట్. సో నేను ప్రిపేర్ అవుతోంది కరెక్టే, సో నేను రాయగలుగుతాను, సో నేను ప్రాక్టీస్ చేయగలుగుతాను, అట్లాంటివి చిన్న చిన్న ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్తే 100% ఫెచ్చింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటు తెలంగాణలో అటు ఏపీలో మోర్ నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ రావడానికి ఉన్నాయి కాబట్టి సో అట్లీస్ట్ నోటిఫికేషన్ వచ్చి ఆ ప్రాసెస్ ప్రిలిమ్స్ జరగడానికి ఇప్పటి నుంచి లెక్క పెట్టుకున్నా కానీ ఒక 6 నుంచి 7 నెలలు ఉంటుంది. సో సిలబస్ మొత్తాన్ని పూర్తి చేయడానికి కూడా కనీసం 6 నుంచి 7 నెలలు పడుతుంది. సో మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని వేచి చూడకుండా నోటిఫికేషన్ వచ్చేంత వరకు సిలబస్ని పూర్తిగా కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎగ్జామ్కి మేము సిద్ధము అనేటటువంటి విధంగా మీరు రెడీ అయిపోయి సో ఈ ట్రాక్లోకి దూకితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎగ్జామ్ కంటే ముందు ఇప్పుడే మెయిన్స్ని మనం ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి 3 నెలల ముందు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ని ఫోకస్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఇప్పటి నుంచే ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆన్సర్ రైటింగ్ థింగ్స్ కెపాసిటీ ఎలా ఉంటుంది అనేది మంచి సీనియర్ ఫ్యాకల్టీ, మంచి అనుభవం ఉన్న వ్యక్తుల్ని సంప్రదించి కొన్ని ఇంపార్టెంట్ గైడ్లైన్స్ తీసుకొని, ముఖ్యంగా యూపీఎస్సీ. సో నా గురించి చెప్తే నేను గ్రూప్ 1 గురించి ఇంత చెప్పానంటే దానిపైన క్లియర్ కట్ అవగాహన ఉంటేనే చెప్తాను. సో నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉన్న 6 అటెంప్ట్స్లో 5 టైమ్స్ ప్రిలిమ్స్ వరకు అంటే 5 ప్రిలిమ్స్ కంటిన్యూస్గా క్వాలిఫై అవ్వడం, 5 మెయిన్స్ రాయడం, 2 టైమ్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం కూడా జరిగింది. సో ఈ 5 మెయిన్స్ రాసిన అనుభవంతో చెప్తున్నాను. గ్రూప్ 1 మెయిన్స్ సాధించాలంటే చాలా చాలా స్టఫ్ని ఓవర్లోడ్ చేసుకోవడం కాదు, నువ్వు లిమిటెడ్ స్టఫ్ని నీ బ్రెయిన్లో పెట్టుకున్నావు, ఆ లిమిటెడ్ స్టఫ్తో ఆన్సర్స్ ఎలా రాయగలగాలి, ఎలా ముందుకెళ్ళగలగాలి అనే ఆ సామర్థ్యం నీకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణలో 450+ మార్కులు వచ్చిన మన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 60 మెంబర్స్కి పైగా నా స్టూడెంట్స్ ఉన్నారు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మన గైడెన్స్ వాళ్ళకి హెల్ప్ అవ్వడం. సో డైరెక్ట్గా ఆల్మోస్ట్ 40 మెంబర్స్కి డైరెక్ట్గా గైడెన్స్ మనం ఇవ్వడం జరిగింది. అంటే ఇంతమందికి ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయంటే ఆ రిజల్ట్కి తగ్గట్టు మనం ట్రైనింగ్ ఇచ్చడంలో ఆ ట్రైనింగ్కి సంబంధించిన అవగాహన ఉంటేనే ఇవ్వగలుగుతాం. సో అందుకే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గర, సబ్జెక్ట్ గురించి తెలిసిన వాళ్ళ దగ్గర మంచి గైడెన్స్ తీసుకోండి. సెల్ఫ్ స్టడీగానైనా లేకపోతే కోచింగ్ ద్వారానైనా కూడా గ్రూప్ 1కి మంచి లిమిటెడ్ ఎఫర్ట్స్తో మ్యాక్సిమం అవుట్పుట్స్ పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ గ్రూప్ 1కి సంబంధించిన బుక్ లిస్ట్ గురించి చాలా మంది అడుగుతుంటారు. సో జనరల్గా హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ వీటన్నిటికి సంబంధించి ఒక బేసిక్ బుక్ లిస్ట్ ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది. అయితే మన దగ్గర ఉన్న స్టఫ్ని క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో చదవడానికి లేకపోతే రాయడానికి కొన్ని స్కిల్స్ ఉండాలి. అందుకోసం ఫస్ట్ స్టఫ్ మొత్తాన్ని ఒక్కొక్క స్టాండర్డ్ బుక్స్ని చూస్ చేసుకొని కంటెంట్ మొత్తాన్ని కంప్లీట్ చేసి దానికి రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ముందుకు వెళ్తే బాగుంటుంది. అలాగే మెటీరియల్స్కి సంబంధించి కూడా మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే రోహిత్స్ అకాడమీ ఛానల్లో కూడా మీకు కనబడుతుంది. సోషల్ పోస్ట్ ఛానల్లో కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు మెసేజ్ పెడితే డెఫినెట్గా వాళ్ళు మెటీరియల్స్కి సంబంధించి గైడెన్స్కి సంబంధించి 100% మీకు హెల్ప్ చేస్తారు. అండ్ అలాగే ఇంకేవైనా క్వశ్చన్స్ గ్రూప్ 1 ప్రిపరేషన్ కానీ, గ్రూప్ 2 ప్రిపరేషన్ కానీ, యూపీఎస్సీ సివిల్స్ కానీ మీకు ఇంకేదైనా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తే సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. డెఫినెట్గా మీకు గెట్ బ్యాక్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్.